రెడీ. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్. ఓకే. హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి కాంబోలో ఒక సినిమా రాబోతుంది. మనం చూసాము ప్రశాంత్ నీల్ గారు అంటేనే ఆయన హీరోలు ఎలా ఉంటారో, ఒక డిఫరెంట్ లుక్ తీసుకొస్తారు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొస్తారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటారా మనకు తెలిసింది, అది ఎలాంటి పాత్ర అయినా సరే అందరూ ఒదిగిపోగలరు. ఆయన మూవీస్ చూస్తేనే, మన వేరియేషన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎలా ఉండబోతుంది? ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 తర్వాత అందరూ దేవరా 2కి వెళ్దాము అని అనుకుంటున్నారు తప్ప, బట్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారిది ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ లేకుండానే చాలా సీన్స్ తీసేశారు. దీంట్లో హీరోయిన్గా కొత్త అమ్మాయి నటిస్తుంది, యాక్చువల్గా కన్నడ యాక్టర్. అండ్ దీంట్లో మలయాళం హీరో టొవినో థామస్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు, అంటే విలన్ రోల్. ప్రశాంత్ నీల్ గారి సినిమాలు అంటే మనకు తెలిసిందే, కేజీఎఫ్ 2, సలార్ 2 ఇప్పుడు శరవేగంగా షూటింగ్కి వెళ్తుంది. ఇప్పుడు ఇది ఎన్టీఆర్ది అయిపోయిన వెంటనే సలార్, ఎందుకంటే ప్రభాస్ గారు రాజాసాబు, స్పిరిట్ అండ్ రీసెంట్గా ఫౌజీ ఇవన్నిట్లో బిజీగా ఉన్నాడు కాబట్టి, సో ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారిది కంప్లీట్ చేసేద్దాము. ఇది కూడా 2 పార్ట్స్తో తీస్తున్నారు. ఎన్టీఆర్ గారితో వచ్చే సినిమా 2 పార్ట్స్తో ప్రశాంత్ గారు ఏం రాసుకున్నా చాలా లెంగ్దీవే రాసుకుంటారు. అసలు ఏంటో ఈ పార్ట్ 1లు పార్ట్ 2లు ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఒకప్పుడైతే 2.5 గంట సినిమా చూడడానికే మనం అబ్బా 2.5 గంట ఇంకా ఇంత పొడుగుంది ఏమంటున్నాం. ఇప్పుడు రెండో పార్ట్ కోసం 4-5 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, కేజీఎఫ్ 1 ఎప్పుడో రిలీజ్ అయితే కేజీఎఫ్ 2 మొన్న ఎప్పుడు రిలీజ్ అయింది. సలార్ మొన్న 2024లో రిలీజ్ అయితే ఇప్పుడు సలార్ 2 ఎప్పుడు రిలీజ్ అవుద్దో. కానీ సాధారణంగా పార్ట్ 1 తర్వాత పార్ట్ 2కి అంత క్రేజ్ ఉండదు, అంత హిట్ కాదు, అంటే సినిమా రిలీజ్ అనే చరిత్ర చూసుకుంటే అని అంటూ ఉంటారు. మరి ఎందుకంటే ఇప్పుడు పార్ట్ 1లో నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో అది నువ్వు సగంలో కట్ చేసి పార్ట్ 2కి వస్తే పార్ట్ 2లో ఏం ఉండదు. నువ్వు చెప్పాలనుకున్నది ఫస్ట్ హాఫ్ లోనే చెప్పేయచ్చు. అవును, దానికి అంత నువ్వు ఒక 2.5 hours సాగదించాల్సిన ఏం ఉండదు. కానీ సలార్లో వాడు సలార్ ఎలా అయ్యాడు, అసలు ఎందుకు ఇట్లా అయ్యాడు అనేది బ్రేక్ ఇచ్చావు. పృథ్వీరాజ్ ఎందుకు నీకు యాంటీ అయ్యాడు, అసలు వాట్ ఈస్ యువర్ ఇష్యూ అనేది నువ్వు సలార్ 2లో చూపించాలనుకున్నావు. గుడ్. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 కూడా గుడ్. కానీ నువ్వు ఎన్టీఆర్తో తీసే సినిమా ఇట్స్ కంప్లీట్లీ డార్క్. ఇప్పుడు కేజీఎఫ్ 1 ఉన్నంత ఇది కేజీఎఫ్ 2కి అంత ఏం రాలే. కేజీఎఫ్ 2 పాలిటిక్స్ చేశారు కదా, ఇందిరాగాంధీ గారి హయాంలో అసలు ఎట్లా జరిగింది, ఆ కోలార్ గోల్డ్ మైన్స్ ఎందుకు క్లోజ్ అయింది, అసలు ఎట్లా పేల్ చేశారు, అసలు వాడు ఏమయ్యా. 3 ఉంది కదా, యూఆర్ వెయిటింగ్ ఫర్ 3. సో చూసామా క్లైమాక్స్ లో ఏం జరిగింది అనేది. నేనేమంటా 2కి వచ్చేసరికి ఇంకేదో ఒకటి చొప్పించాలి, జనాలు మెప్పించడానికి. సఫిస్టికేటెడ్ ఫ్యాంటసీ వరల్డ్ లోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు, రియాలిటీ అనేది మిస్ అవుతుంది. ఎన్టీఆర్ గారి విషయంలో అలాంటివి తీసుకోరని అనుకుంటున్నాం. ఎందుకంటే దేవరా 2 ఆయన చెయ్యకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఓటీటీలో ఒక సీన్ అనేది కొన్ని 2-3 సీన్స్ సాంగ్ కూడా యాడ్ చేసేసారు కాబట్టి నాకు తెలిసి దేవరా 2 ఆయన చెయ్యడేమో. అది కొంచెం మిక్స్డ్ టాకే వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అనంత ఏం రాలేదు, మిక్స్డ్ టాకే వచ్చింది. ఎందుకంటే అంత సినిమాలో చూపించేశాడు. ఇప్పుడు ఎట్లా వాళ్ళ బ్యాచ్లో ఉండే అతను ఎట్లా విలన్ అయ్యారు, అసలు ఏం జరిగింది, అసలు ఆ ఎన్టీఆర్కి జాన్వీ కపూర్కి ఉండే సీన్స్ అమ్మాయిని తెలుగులో లాంచ్ చేశాక అమ్మాయికి అసలు 2 scenes కన్నా సినిమాలో ఏం లేవు కదండి. 2 songs 2 scenes. అంత పెద్ద హీరోయిన్ కూతుర్ని నువ్వు తీసుకొచ్చి లాంచ్ చేసినప్పుడు అట్లీస్ట్ యూ హ్యావ్ టు షో దట్ టు ఎన్టీఆర్ పక్కన. అట్లీస్ట్ ఆ లవ్ ట్రాక్ అనేది సరిగ్గా ఉండాలి, లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక హీరోయిన్ని తీసుకొచ్చి పెడుతున్నారు ఎన్టీఆర్ పక్కన. అమ్మాయితో ఆల్రెడీ షూట్స్ అన్ని చేసేసారంట. అంటే ఎన్టీఆర్ లేని సన్నివేశాలన్నీ కూడా వీళ్ళు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ రామోజీలిం సిటీలో స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ గారు పాల్గొంటారు వచ్చి. అమ్మాయి హీరోయిన్ మీద ఎన్టీఆర్ మీద లెంత్ షెడ్యూల్ 35 days షెడ్యూల్ ఉందంట ఎన్టీఆర్ గారిది. సో ప్రశాంత్ నీల్ అసలు నేను అన్ని సినిమాల్లాగా లేట్ చేయను, ఐ వాంట్ టు రిలీజ్ ఫర్ ద 2026 January 9th సంక్రాంతికి, 2026 సంక్రాంతి. మనం చూస్తుంటేనే 2 నెలలు అయిపోయిందండి, ఇంకో 10 నెలలు ఇట్లా అయిపోతుంది. సో నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సేమ్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టరే మ్యూజిక్ ఇస్తున్నారు యాక్చువల్గా. దీంట్లో జగపతి బాబు గారు ఉన్నారు అండ్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు దీంట్లో. మలయాళం ఇండస్ట్రీ నుంచి టొవినో థామస్, బాలీవుడ్ నుంచి ఒక ప్రముఖ హీరోయిన్ దీంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు అంటున్నారు. అది రవీనా టండన్ ఆల్రెడీ కేజీఎఫ్లో పెట్టేశాడు. సలార్లో మన శ్రేయారెడ్డిని పెట్టారు తీసుకొచ్చి.
సో ఇక్కడ దీంట్లో ఇంకెవరిని పెడతారనేది చూడాలి. అందులో ఎన్టీఆర్ గారి పక్కన ఎవరిని పెడతారనేది చూడాలి. బట్ ఏంటంటే ఎన్టీఆర్ గారు దేవరా తర్వాత ఆ ఫ్యాన్స్తో మాట్లాడకపోవడము, అంటే టైం దొరక్క, వార్ 2 సినిమాలో బిజీగా ఉండడము, వార్లో అందులో ప్రతినాయకుడు క్యారెక్టరు ఎన్టీఆర్కి. అదే ఇప్పుడు సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అవును, దట్టు వీళ్ళు వచ్చి ఏమి ఇవ్వరు, ఇన్ఫర్మేషన్లు ఇవ్వరు, టీజర్లు రిలీజ్ చేయరు, ఏమి ఇవ్వరు. ఒకవేళ ఇలాంటివి రిలీజ్ చేస్తే జనాల్లో కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఓకే మా అన్న తీస్తున్నాడు సినిమా అని అనుకుంటారు. అసలు ఏమీ లేదు. దేవరా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్టీఆర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ లేదు. అందుకే కదా మొన్నంతా పెద్ద ఇష్యూ నడిచింది. సో ఆయన వీడియో లేదు, ఆ వీడియోలో కూడా ఏదో బాధపడుతూ మాట్లాడినట్టు. అవును, మొన్న అసలు అదిగాక అసలు ఏంటి ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారా, ఎన్టీఆర్ని ఏమైనా చేసేస్తున్నారా అని వీళ్ళు అనుకోవడము, ఇవన్నీ కూడా జనాల్లో అసలు ఎన్టీఆర్ గారి సినిమా జరుగుతోందా, ఆగిపోతుందా, ఉందా అన్న దానికి ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీలో ఉన్నారా లేదా అని డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఏ ఫంక్షన్ లో ఎన్టీఆర్ని పిలవట్లేదు. మొన్న జరిగిన యూరోపియా మ్యూజికల్ లో కళ్యాణ్ రామ్ రాలేదు, ఎన్టీఆర్ రాలేదు. మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్, కొడుకులు కోడలు అందరూ వచ్చారు, వీళ్ళిద్దరు రాలా. అడిగితే కళ్యాణ్ రామ్ గారేమో విజయశాంతి గారి సినిమా. సో ఇలాంటి వదంతులన్నింటినీ క్లోజ్ చేస్తూ ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. సెకండ్ షెడ్యూల్ నుంచి రామోజీలం సిటీలో ఎన్టీఆర్ గారు వార్ 2 కంప్లీట్ చేసుకుని వస్తారు. నాన్ స్టాప్ గా 35 days షెడ్యూల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఓకే, సో మరి ఇప్పుడు ఇందులో ఎన్టీఆర్ గారిని ఎలా చూపించబోతున్నారు? ఇట్స్ అ డార్క్, కంప్లీట్ వైల్డ్ క్యారెక్టర్ అంటండి. అసలు ఎన్టీఆర్ గారు అంత వైల్డ్ ఇంకెవరు ఉండరంట. మనం చూస్తే మనిషిని చూస్తేనే భయపడేంత వైల్డ్ క్యారెక్టర్. హీరోయిజంని జోడి చేసి ఈయన మనకు తెలిసిందే, ఖచ్చితంగా ఏదో ఒక డ్రామా అనేది ప్రశాంత్ నీల్ గారు క్రియేట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే రియల్ ఫ్యాక్ట్స్, మన సౌత్ ఇండియాలో జరిగిన ఒక రియల్ ఫ్యాక్ట్స్ని తీసుకొని ఆ కుటుంబాల్ని ఎట్లా రాచరికంగా, అది మనకి కావాల్సింది. ఇప్పుడు మనం కేజీఆర్ చూసుకున్నాం, ఒక మైన్స్ గురించి మాట్లాడారు, అది జరిగిన స్టోరీ. అది ఇప్పుడు సలార్ అనేది ఒక ఫ్యాంటసీ వరల్డ్. ఓకే, ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టి ఒక రాచరికంగా, రాజుల కాలం అని కూడా అనొచ్చు కాదు, కానీ ఒక రాజుల కాలంలో ఉండే ఒక సైనికుడు ఎలా రాజయ్యాడు, ఓకే రాజుల కాలంలో ఉండే ఒక సైనికుడు రాజు ఎలా అయ్యాడు అనేది దీని బేస్ పాయింట్. దాంట్లో హీరోయిన్ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందంట. అందుకని చెప్పి ఆ అమ్మాయిని ఎక్స్ప్రెషన్ అమ్మాయిని తీసుకొని చేస్తూ కొత్త అమ్మాయి. దీంట్లో ఇంకొక హీరోయిన్ కూడా ఉంటుంది. ఆ ఇంకో హీరోయిన్ని యాక్చువల్గా ప్రశాంత్ నీల్ సమాంతాని అడిగినట్టు తెలిసింది. సమాంత ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సమాంత ఒకవేళ నటిస్తే ఎన్టీఆర్తో నటించే 5th మూవీ అవుతుంది సమాంతది. సో ఆ పేరు మళ్ళీ ఎందుకంటే కనుమరుగైపోతున్నారు హీరోయిన్లు, మన తెలుగులో నటించట్లేదు. తెలుగు ఇప్పుడు తమన్నా గారు కానీ కాజల్ గారు కానీ ఎక్కడ తెలుగులో సినిమాలు లేవు కదండి. సో వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు కాజల్ గారు తీసుకొచ్చే పార్వతీదేవిగా కన్నప్పలో చేయడము, తమన్నా గారు అసలు లేరు కదా. సో సమంత అసలు ఇంకా అవుట్డేటెడ్ అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. రాశి ఖన్నా లేదు, రకుల్ ప్రీత్ సింగ్ లేరు. ఎవరున్నారు మనం చూసే హీరోయిన్లు? సాయి పల్లవి తప్ప ఇంకెవరైనా కనిపిస్తున్నారు మనకు? ఇప్పుడు రకుల్ అంటే ఆమెకు పెళ్ళి అయింది కాబట్టి ఓకే వదిలేద్దాము. బట్ రాశి ఖన్నా నయనతార అసలు సినిమాలో, తెలుగు సినిమాలో తీసుకోవట్లేదు. రెజినా కసాండ్రా ఏమైంది, రాశి ఖన్నా ఏమైంది, అసలు ఏమైపోయారు వీళ్ళందరూ? బాలీవుడ్ కి వెళ్ళిపోయారు. ఏదో భాగ్యశ్రీ భోస్లే అని చెప్పి రామ్ పక్కన ఒక అమ్మాయిని తీసుకుంటున్నారు. ఎక్కడ వెళ్ళిపోయారు? హన్సిక మళ్ళీ సినిమాలో నటించట్లేదు. సో మెనీ హీరోయిన్స్ అవుట్ డేటెడ్. అసలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఒకటి ఇప్పుడు వాళ్ళు అంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది. ఎంత జనరేషన్ వచ్చినా వీళ్ళలో గ్లామర్ తగ్గలేదు కదా. వీళ్ళు అమ్మ రోళ్ళకి పిన్ని రోళ్ళకి చేయరుగా, చేయలేరు. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసారు, కొత్త ఫేస్లు వచ్చేసాయి. ఇప్పుడు వాళ్ళ కింద పెట్టాలంటే హీరోస్ ఏమంటారో తెలియదు. ఎందుకు ఒప్పుకోరండి? మన ఇప్పుడు హీరో ఎప్పుడు నాకు కొత్త అమ్మాయి కావాలని అడగరు. హీరో వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అని అడుగుతారు. సీరియస్లీ ఐమ్ టెల్లింగ్, ఏ హీరో అడగరు కొత్త వాళ్ళ గురించి. ఏ హీరో అడగరు మా పక్కన ఇవే ఉండాలి, మా పక్కన ఈ అమ్మాయినే పెట్టాలని వాళ్ళు ఎప్పుడు డిమాండ్ చేయరు. దట్టు ఎన్టీఆర్ అంటూ అసలు డిమాండ్ చేయరు. సీరియస్లీ ఏం టెల్లింగ్. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన సాయి పల్లవి ఆ క్యారెక్టర్లో చేయాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఈ యొక్క ఎక్స్ప్రెషన్ క్వీన్ మలయాళం అమ్మాయినో కన్నడ అమ్మాయిని తీసుకొస్తున్నారు. అమ్మాయిని, ఆ అమ్మాయిని ప్రశాంత్ నీల్ ఎంచుకున్నాడు అంటే ఎన్టీఆర్కి అది ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా కావాలి. అలా అనుకుంటే మన దగ్గర మన తెలుగోళ్ళు లేరా అని అడుగుతారు. తెలుగోళ్ళు అని కాదు, తెలుగు సినిమాల్లో ఒక సుస్థిర స్థానాన్ని నిలపకున్న హీరోయిన్స్ ఎక్కడికి పోయారు? వై ఓన్లీ రష్మిక మండాన్న, వై ఓన్లీ సాయి పల్లవి, వై నాట్ సమాంత, తమన్నా అండ్ కాజల్ టు యాక్ట్ విత్ ఎన్టీఆర్? ఆల్రెడీ ఎన్టీఆర్తో డాన్స్ చేసిన వాళ్ళే కదా. వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది ఆ స్టార్స్తో యాక్ట్ చేయడం. ఎందుకంటే దే నో ఎన్టీఆర్ టెంపో.
వీళ్ళకి కూడా కొత్త డైరెక్టర్లో నలిగినట్టు ఉంటుంది కదా. ప్రశాంత్ నీల్ గారు కూడా ఇట్స్ గుడ్ డైరెక్టర్. సో చూద్దాం, సమంత గారు ఒప్పుకుంటే జనాలకి ఫీస్ట్. థ్యాంక్ యూ సో మచ్.